నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. నేడు దేశవ్యాప్తంగా అంబేద్కర్ వారోత్సవాలు అంబరానంటున్నాయి. భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక విప్లవకారుడు, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. అణగారిన వర్గాల ఆశాజ్యోతికి నివాళులర్పించేందుకు వాడవాడలా జనం పోటెత్తారు. విజయవాడలోని అంబేద్కర్ స్మృతి వనం నుంచి హైదరాబాద్ ట్యాంక్ బండ్ వరకు ఎక్కడ చూసినా జై భీమ్ నినాదాలు మారుమ్రోగుతున్నాయి. ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ప్రజాప్రతినిధులు బాబాసాహెబ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. మాట్లాడుతున్నామంటే ఇంకా ఈ దేశంలో చాలా చేయాల్సింది ఉంది. రాబోయే కాలంలో ఈ గ్రామంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీనికి నిధులు సమకూర్చిన వాళ్ళు కూడా పేరు పేరున, ముఖ్యంగా వాళ్ళు లేకపోతే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ దగ్గర ఇక్కడ లేని పరిస్థితి. ఆ నిధులు సమీకరించిన వాళ్ళ పేరు నుండి చదివేవాడు కానీ నాకు ఇవ్వలేదు కాబట్టి పేరు పేరున ఆ తాతలకి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము వచ్చి ఊరిని ఓపెన్ చేసి వెళ్తాం తప్ప ఆ డబ్బు పెట్టినాడు గొప్పవాడు. వాళ్ళని వెనకమాల ఉన్న వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ థ్యాంక్ యూ చేయండి ఎవ్రీవన్. జై భీమ్. థ్యాంక్ యూ. జై భీమ్. జై భీమ్. జై భీమ్. అనేక ఆటుపోట్లు ఎదుర్కొని స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజున అత్యంత పెద్ద ప్రజాస్వామ్యంగా ఈ ప్రపంచంలోనే విరాజిల్లుతుందంటే దానికి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అని మనం మరొకసారి గుర్తు చేసుకోవాలి. అనేక ఆటుపోట్లు, అంటరానితనం అనే అనేక సంఘానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు అధిగమించి ఈ రోజున అందరం కూడా అన్నదమ్ముల్లాగా ఏ మతమైనా ఏ కులమైనా మన కుటుంబాల్ని బతికించుకుంటూ మళ్ళీ ఈ దేశానికి, ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి సేవలు అందించుకుంటూ ముందుకు పోతున్నాం. దానికి ఇటువంటి మహానుభావులు చూపిన మార్గం అని మనం తెలియచేయాలి. సుమారు 3-4 సంవత్సరాల క్రితం పెద్దలందరూ వచ్చి సార్ పిడుగురు అన్ని పట్టణాల్లో అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయి, పిడుగురాళ్ళ పట్టణంలో సెంటర్లో సరైన విగ్రహం లేదన్నప్పుడు పెద్దలందరి సహకారంతో ఒక బ్రహ్మాండమైన కాంస్య విగ్రహం అంబేద్కర్ గారి నడిబొడ్డులో తరతరాలు ఉండిపోయేటట్టు, తరతరాలకు స్ఫూర్తినిచ్చేటట్టు ఈ విగ్రహాన్ని నెలకొల్పుకున్నాం. ఇందాక పెద్దలు చెప్పినట్టు ఓ వర్గానికో, మతానికో, కులానికో చెందిన వ్యక్తి కాదు అంబేద్కర్ గారు. ఈరోజు అన్ని వర్గాలు కూడా ఆయన్ని స్ఫూర్తిదాయకం తీసుకొని ఈ రోజున అట్టడిగిన వర్గాలు ముందుకు పోతున్నాయి. కేవలం చదువుతో, చాలామంది అనుకుంటారు చదువుతో ఏమి సాధించగలిగాం. ఈరోజు అంబేద్కర్ గారు వంటి విగ్రహాలు చూసినప్పుడు ఆ స్ఫూర్తి ప్రతి మనిషిలో రావాలి. ఒక సామాన్యుడు చదువుకుంటే ఎంత ఉన్నతమైన స్థానానికి పోగలుగుతాడో అంబేద్కర్ గారు వంటి మహానుభావులు చూపెట్టారు. కనుక ఎక్కడ అలసత్వం లేకుండా అందరూ కూడా పిల్లల్ని బ్రహ్మాండంగా చదివించండి. చదువుతోనే తలరాతలు మారుతాయి, ప్రయోజకులు అవుతారు. కుటుంబాన్నే కాదు, దేశ రూపురేఖలు మార్చగలిగిన ప్రయోజకులు అవుతారని తెలియజేసుకుంటారు.